కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త నిరసనకు భారత వైద్య సంఘం పిలుపునివ్వడంతో అత్యవసరం కాని వైద్య సేవలు నిలిచిపోయాయి. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి. శుక్రవారం కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఉప అధ్యక్షురాలు కమలా హారిస్ పై వ్యక్తిగత దాడులకు దిగే హక్కు తనకు ఉందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఎదుర్కొంటున్న నేరాభియోగాలే అందుకు ప్రధాన కారణమని చెప్పారు. మను బాకర్ 3 నెలల పాటు తుపాకీని పక్కన పెట్టనుంది. గుర్రపు స్వారీ, స్కేటింగ్, వయోలిన్ ప్రాక్టీస్ తో పాటు భరతనాట్యం నేర్చుకోవడానికి తిరిగి కొనసాగిస్తానని మను చెప్పింది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె 2 కాంస్యాలు గెలిచిన సంగతి తెలిసిందే.